హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ మీద ఒక వీడియో చేస్తానన్నాను కదా, అది ఈరోజు చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మీరు గోచాటింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గోచాటింగ్ మొత్తం ఎక్కడ ఎలా ఓపెన్ చేయాలన్నది కూడా క్లియర్గా చెప్తాను. చూడండి, స్టార్టింగ్ కాడి నుంచి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గోచాటింగ్కి వెళ్ళి గోచాటింగ్ వరల్డ్ ఫస్ట్ మల్టీ ఆర్డర్ దానికి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ వస్తుంది. ప్రొడక్ట్స్లో ముందు చార్ట్స్ ఓపెన్ చేస్తే, చార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేఅవుట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను మార్కెట్ ప్రొఫైల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇది ఎక్కువగా నేను చూస్తాను ఎక్కువగా. ఓకే, మనకి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇగోండి ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలంటే ఇగోండి ఇలా చూడండి. ఈ డౌన్ సైడ్ ఓఏ ప్రొఫైల్ అని వచ్చింది చూడండి. అక్కడ ఇగోండి, ఇక్కడ ఓఏ ప్రొఫైల్ ఇక్కడ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఇగోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ మీద ఒక టిక్ ఉండి, ఇగో ఇక్కడండి ఎనేబుల్ చూపెడతాను చూడండి. ఎనేబుల్ ఓఏ ప్రొఫైల్ అని ఉంది కదా, దాన్ని మీరు టిక్ చేయాలి. దాన్ని టిక్ చేసిన తర్వాత కింద ఓపెన్ ఇంట్రెస్టెడ్ టిక్ ఉందా లేదో చూసుకోండి. ఓకే, దాని తర్వాత క్యుములేటివ్ డెల్టా మీద టిక్ ఉందా లేదో చూసుకోండి. ఓకే, తర్వాత షో లేబుల్స్ మీద టిక్ పెట్టాలండి. టిక్ పెడితే మనకి నెంబర్స్ కనబడతాయి, లేకపోతే నెంబర్స్ కనబడవు. నిఫ్టీలకి కనబడతలేదు, అందుకని నెంబర్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఇగో చూడండి, ఒక్క నిమిషం. ఇవి చూడండి, ఇక్కడ నెంబర్స్, ఇది టిక్ నెంబర్స్ కనబడవు. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత అంతే అండి. ఈ 3 టిక్లు ఉన్న తర్వాత క్లోజ్ చేయడమే. దీన్ని మళ్ళీ దీని మీద క్లిక్ చేసేస్తే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఓఏ ప్రొఫైల్ని మార్కెట్లో ఎలా చూడాలని ఇప్పుడు ఫైనల్గా ఒక 5 మినిట్స్ అండ్ 3 మినిట్స్లో మీకు ఈజీగా చెప్పేస్తాను. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇగోండి, వన్ మినిట్ ఇదిగోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇగోండి ఇది చూసి ఇది అబ్జర్వ్ చేస్తాం మామూలుగా. ఓకే, రెండు ఈక్వల్గా ఉన్నాయంటే వెంటనే ఇగోండి సిహెచ్ చేంజ్ అని ఉంటుంది. ఇది చూడండి ఎక్కువగా. ఇది చూస్తే మనకి మార్కెట్ డైరెక్షన్ ఏంటన్నది తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ 1.5 మిలియన్స్ ఇక్కడ పుట్ రైటర్స్ ఉంటే, ఇక్కడ -521K కాల్ రైటర్స్ వెళ్ళిపోయారు. అంటే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. అప్పుడు మార్కెట్ ఎలా వెళ్ళింది చూద్దామండి. వీళ్ళు వెళ్ళిపోయారు కదా, మార్కెట్ ఎటు మూవ్ అయింది? పైకి వచ్చిందా లేకపోతే కిందకు వచ్చిందా? ఓకే, పైకే వచ్చింది. అర్థమైంది కదా. అంటే మార్కెట్ ఇంకా పైనే ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, అలా చూడాలి. ఓఏ ఓపెన్ ఇంట్రెస్ట్ని అలా చూడాలి ఎప్పుడు ఫ్రెండ్స్. రన్నింగ్ మార్కెట్లో మనకి సిహెచ్ అని చూడండి, ఈ చేంజ్ని ఓఏని మనకి మెయిన్ కాన్సెప్ట్ చెప్తుంది అన్నమాట. ఇది పెరుగుతుందా తరుగుతుందా, ఈ తరిగింది దీంట్లోకి యాడ్ అవుతుందా లేదని చూసుకుంటే సరిపోతుంది. మనకి కాల్కులేషన్ ఏం చేయొద్దు, జస్ట్ అలా ఓవర్ చూడండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు ఓకే ఇక్కడ దాకా అయిపోయింది. మీరు ఇంకా ఆప్షన్ చైన్ గట్ట చూడాలనుకున్నారనుకోండి, ఇదిగోండి ఆప్షన్ డెస్క్ అని చూడండి. ఆప్షన్ డెస్క్లోకి వచ్చి దీన్ని క్లిక్ చేశారనుకోండి, సెపరేట్ విండో ఓపెన్ అవుద్ది. సెపరేట్ విండో ఓపెన్ అయినప్పుడు మీరు ఇవ్వండి, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏది కావలిస్తే అది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తే చూడండి, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇవ్వండి, ఇలా చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఏమవుతుంది? ఇవ్వండి, ఇక్కడ షార్ట్ కవరింగ్ అవుతుంది, ఇక్కడ షార్ట్స్ కవర్ అవుతున్నాయి. అంటే ఏంటి? షార్ట్స్ కవర్ అవ్వడం అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ అవుతుంది.
అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, అంటే పైకి వెళ్ళడానికి మార్కెట్ ఇంట్రెస్టెడ్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి, అంటే పుట్ రైటర్స్ ఎక్కువగా బిల్డప్ అవుతున్నారు, అంతా షార్ట్ బిల్డప్లోనే ఉంది. అంటే మార్కెట్ ఏంటి, మార్కెట్ పైకి వెళ్ళడానికే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది అని. చూసారా, ఇక్కడ లాంగ్ బిల్డప్ ఏర్పడినప్పుడు ఇక్కడ షార్ట్ బిల్డప్ ఏర్పడుతుంటే ఓకే, మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునేది అవకాశం ఉంది. అది కొంచెమైనా మూమెంట్ అవ్వచ్చు, ఎక్కువైనా మూమెంట్ అవ్వచ్చు. ఓకే, కొంచెం ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉందని అది మనకి ఒక ఇండికేషన్. అర్థమైంది కదా. ఎప్పుడు షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయంటే పుట్లో మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం. ఇక్కడ కాల్స్లో లాంగ్స్ బిల్డప్ అవుతున్నాయంటే పైకి వెళ్తుందని. కాల్ బై చేసే వాళ్ళు బై చేస్తున్నారు, ఇక్కడ పుట్ సెల్ చేసే వాళ్ళు సెల్ చేస్తున్నారు. అప్పుడు రెండు కలిపి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఏర్పడుతుంది. అదే ఇగోండి, అదే ఇక్కడ ఇగోండి, ఇది ఇందామని కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఇందామని ఇది ఇందామని కాబట్టి షార్ట్స్ కవర్ అయిపోతున్నాయి, అంటే షార్ట్స్ కవర్ చేసేస్తున్నారు అనమాట, అంటే తీసేస్తున్నారు. అంటే ఇది బాగా డీప్ ఇందామని వెళ్ళిపోయి కాల్స్ పెరిగిపోయినాయి అనుకోండి, బయర్స్కి లాభాలు కదా, అందుకని షార్ట్స్ కవర్ చేసి ఇక్కడ లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. అంటే డైరెక్షన్ ఎప్పుడు బుల్లిష్ ఉండాలంటే షార్ట్స్ కవర్ అవ్వాలి, లాంగ్ బిల్డప్ అవ్వాలి. ఇందామని ఎప్పుడు షార్ట్స్ కొంచెం కవర్ అయ్యి అవుట్ ఆఫ్ ద మనీ ఎప్పుడు లాంగ్స్ బిల్డప్ అవ్వాలి. అప్పుడే మనకి మార్కెట్ ఒక బుల్లిష్ వ్యూలో ఉందని అర్థం చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. అదే ఫ్రెండ్స్, అదే ఇగోండి, అదే ఇక్కడ షార్ట్స్ బిల్డప్ అయ్యి కాల్ సైడు, ఇక్కడ లాంగ్స్ బిల్డప్ అయ్యి ఇక్కడ లాంగ్స్ బిల్డప్ అయ్యి ఇందామని వచ్చేటప్పుడు షార్ట్స్ కవర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మార్కెట్ బేరిష్ ఉన్నట్టు. ఓకే, మనం ఎప్పుడు సెల్లర్ యొక్క దృష్టిలో నుంచే చూడాలి మార్కెట్ని, ఎందుకంటే సెల్లర్ హ్యాండ్ ఎక్కువ. ఎప్పుడు స్టాక్ మార్కెట్లో పెత్తందారుడు ఎవడో అంటే సెల్లరే. పెత్తందారుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ విధంగానే ఉండాలి. ఎందుకంటే ఈ సమాజం, ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఏదైనా పెత్తందారుల చేతుల్లోనే ఉంది. ఎవరు ఏమీ మార్పు తీసుకురాలేరు. మార్పు తీసుకురావాలంటే ప్రతి ఒక్కడు చదువుకోవాలి, ప్రతి ఒక్కడు నిజమేంటని తెలుసుకుంటే అప్పుడే అది పెత్తందారుడు కింద బానిసలు అనేది తేడా పోద్ది. అది ఇప్పుడప్పుడే జరగదు. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా లైఫ్లో పెత్తందారుడు ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ విధంగా ఆలోచించాలి. ఎందుకంటే పెత్తందారుడు అంటే దీని మీద అజాయిషి, అంటే మార్కెట్ని ఎటైనా తిప్పగలిగిన కెపాసిటీ కలిగిన వాడు పెత్తందారుడు అంటారన్నమాట. అందుకని నేను మన యొక్క పర్స్పెక్టివ్లో చెప్తున్నాను మన యొక్క దృష్టిలో. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూశారు. మీకు గ్రీక్స్ కావాలా, గ్రీక్స్ నేనైతే గ్రీక్స్ ఏం చూడండి. అసలు గ్రీక్స్ కావాలంటే గ్రీక్స్ చూసుకోవచ్చు. ప్రైస్ ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ కస్టమ్ అంటే మీకు అంటే ఇక్కడ నిఫ్టీ ఏదైనా కస్టమ్ చేసుకోవచ్చు, ఇంత అని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్, క్యాండిల్స్, ఇది నేను చూసుకోను. స్ట్రాడిల్స్, ఇక్కడ సెల్లర్స్కి మంచి యొక్క ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి స్ట్రాడిల్స్ దగ్గర టచ్ చేసి, ఇదిగోండి ఇక్కడ ఇలా సెల్ నొక్కారనుకోండి, బ్రోకర్ని గోచార్టింగ్ కనెక్ట్ చేసి ఇలా సెల్ నొక్కి ఇక్కడ రియల్ ట్రేడ్ అని, ఇక్కడ నేను పేపర్ ట్రేడింగే నేనైతే డైరెక్ట్గా ఎంట్రీ అవుతాను, కానీ నేను ఇక్కడ దీని ద్వారా ఎంట్రీ అవ్వను నేను, అందుకని నాకు ఎలా చూపిస్తుంది. ఓకే, ఇదిగోండి, ఇదిగో చూసారా, ఈ రెండు ఓకే చేసేస్తే ఇక్కడ రియల్ ట్రేడ్ అని ఇలా ఓకే చేస్తే పేపర్ ట్రేడ్, రియల్ ట్రేడ్ ఓకే చేసాం అనుకోండి, మీరు బ్రోకర్ కనెక్ట్ అయిపోయిందని గోచార్టింగ్ వెంటనే ఆర్డర్ ఓకే అయిపోద్ది. అది సెల్లర్స్కి. మనకు సెల్లర్స్ తక్కువ కాబట్టి అంతేం ఉపయోగం ఉండదు. ఓకే, ఇది అయిపోయింది, దీన్ని క్లియర్ చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఎనాలిసిస్, రిస్క్ చైన్, ఆప్షన్ చైన్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే బాగా కనబడుతుంది. రిస్క్, ఇవన్నీ ఇగోండి, ఈ రిస్క్, ఈ చార్ట్, ఈ అనాలిసిస్, ఈ ఫ్లో, మల్టీ స్ట్రైక్, ఓఏ, ఇవన్నీ లైవ్ మార్కెట్లోనే చూపెడతాయి. ఇదిగోండి, ఇక్కడ కానించి రిస్క్ కాని ఇవన్నీ చైను, ఇవన్నీ లైవ్ మార్కెట్లోనే అవి కనబడతాయి.
అందుకని మీకు రేపు నీకు మండే లైవ్ మార్కెట్ అవుతుంది కదండి, అప్పుడు మీకు ఆ లైవ్ మార్కెట్లో మీకు ఓఏ ప్రొఫైల్ అనాలిసిస్ అనేది క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా నేను ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. ఓకే, ఇంతకన్నా ఏమున్నది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు ఏదైనా డౌట్గా ఉంటే 1-2 సార్లు వినండి, నోట్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థం కాకపోతే గ్యారంటీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ మీకు లైవ్ పెట్టేటప్పుడు మీరు లైవ్లోకి వచ్చేటప్పుడు మీకు ఆ డౌట్ క్లారిఫై చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ అడుగుతున్నాను, మన సబ్స్క్రైబర్ చాలా తక్కువగా ఉన్నారు, 237 ఉన్నారు. ఎలాగైనా 1000 మెంబర్స్కి వెళ్ళాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలా ఈజీగా మనం 1000కి రీచ్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.